76 సంవత్సరాలు గడిచిన నేటి కూడా దళిత గిరిజనులు కూడా సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఇతర అభివృద్ధి వెనుకబాటులో కూడా చాలా మంది వెనుకబడ్డారని చెప్పేసి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. మరి ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల్లో దళితుల పైన, గిరిజనుల పైన నేటికి చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరి అంబేద్కర్ ఇటీవల మనం చూస్తున్నాం, దాదాపు దేశవ్యాప్తంగా వైరల్ అయినటువంటి వీడియో. పంజాబ్ రాష్ట్రంలో ఒక ఆకతాయి ఎంత దుర్మార్గంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దాదాపు 100 అడుగుల విగ్రహం, అది దానికి ఒక ట్రైన్ తీసుకొని వెనకాల నుంచి వెళ్ళి వాడు కసితో గొడ్డలతో జరిగేటువంటి వీడియో చాలా దిగ్భ్రాంతి కలిగిస్తా ఉంది. మరి అట్లనే మరి ఇటీవలనే చూస్తూ ఉన్నాం, భారత పార్లమెంట్లో ఈరోజు అనేక చట్టాలు ఈరోజు భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి నిర్మాత, మరి దానికి శిల్పి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో అనేక పద్ధతుల్లో భారతదేశంలో ఉన్నటువంటి మానవీయ కోణంలో ఏ విధమైనటువంటి ఘటనలు జరుగుతాయి, రాజ్యాంగబద్ధంగా, రాజకీయంగా ఏ విధంగా మనం హక్కులు సాధించుకోవాలి, అలాగే పొలిటికల్ రాజకీయ విధానంలో ఏ విధంగా ప్రజాపాలన ఉండాలి అనేటువంటిది స్పష్టంగా రాజ్యాంగంలో రూపొందించినటువంటి మహానుభావులు, ఆ ప్రజా ప్రతినిధిగా ఎన్నికైనటువంటి ఒక వ్యక్తి, మరి అంబేద్కర్ గారి యొక్క ఇదితో ఆ రాజ్యాంగబద్ధంగా ఎంపికైనటువంటి వ్యక్తి పార్లమెంట్లో వస్తున్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్స్లో నిర్వీర్యం చేస్తున్నారు. తర్వాత దీనివల్ల నష్టం కలుగుతూ ఉంది, తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పేసి కొంతమంది ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకమైనటువంటి మరి రాంగ్ మెసేజ్ ఒక నివేదిక కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. పంపితే అది సుప్రీంకోర్టులో ప్రవేశపెడితే ఈ చట్టము దూరం దిగేసి తర్వాత దానికి ఒక సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది. ఏమో సిస్టమ్ అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టము ఆ సంబంధించినటువంటి పరిధిలో మరి ఇళ్లలో కానీ ఎక్కడైనా కానీ ఏదో ఒక పద్ధతుల్లో మరి తిట్టినా కానీ అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద రావాలి. తర్వాత ఒక ఇన్స్టిట్యూషన్లో ఒక శాఖలో, ప్రభుత్వ శాఖలో, డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఒక దళిత ఉద్యోగి ఆ డిపార్ట్మెంట్లో ఇద్దరు ఉద్యోగుల పట్ల ఏదైనా గొడవలు జరిగితే మరి ఆయన డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవకాశం లేకుండా తర్వాత సంబంధించినటువంటి హెడ్ ఆఫ్ ది